నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ గారు. వారితో మాట్లాడదాం. దయాకర్ గారు నమస్తే సార్. నమస్తే వలి. బాగున్నారా? బాగుండకుంటే ఇంకేమైనా మీ కళ్ళలో ఏదో ఒక చిన్న బాధ కనిపిస్తుంది నాకు. ఈ మాట్లాడి ఇంతసేపు అలసిపోయినా, ఇంకా బాధ కాదు అది, అలసిపోవడం. అంటే మనోళ్ళు వర్షమ్మటి పెట్టిండ్రు ఇప్పుడు టీవీలో. కాబట్టి ఇప్పుడు దాదాపు 10 o'clock నుంచి ఇప్పుడు 1:30 1:10 దానికి పోయింది. మాట్లాడి అలసిపోయాను. ఇంకా నీకేం చెప్పాలని నేను ఆలోచించి మాట్లాడాలి. అంటే పార్టీ అద్దంకి దయాకర్ని ఎందుకు విస్మరిస్తోంది? ఏదో అన్యాయం చేస్తుందా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు, మీ అభిమానులే. దీనికి పదే నేను చెప్పే ప్రధానమైనది ఏంటంటే, అత్యంత ప్రాధాన్యతమైనది కూడా రేపు రావచ్చు. కాబట్టి అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవ్వరు కూడా ఆ విషయంలో సెకండ్ ఒపీనియన్కి పోవాల్సిన అవసరమే లేదు. అంటే మీరు మొదటి నుంచి కూడా మిమ్మల్ని మీరు సర్ది చెప్పుకోవటానికి, సమర్థించుకోవటానికి చేస్తున్న వ్యాఖ్యలుగా చూస్తున్నారు. ఒకటేసారి బొంబాట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎందుకు ఆ దాకరణ ఆగింది అనేది అప్పుడు కూడా ఉంటుంది కదా. సో అందుకనే ఆ ఈజినెస్ వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా అవకాశాల కొరకు వెంపర్లాడే తత్వము, అవకాశాలు రాకపోతే దీనంగా ఉండే స్థితి అద్దంకి దయాకర్కు ఉండదు. ఆ నేపథ్యము కాదు, ఆ చైతన్యం అది కాదు. సో డెఫినెట్గా రేపు చూస్తారు. మళ్ళీ మీరే ఇంటర్వ్యూలు చేస్తుంటారు కదా, దయాకరే ఎట్లా. మీరు బొంబాట్ అంటున్నారు, జాక్పాట్ అంటున్నారు. గతంలో చాలా రోజుల నుంచి ఈ ప్రస్తావన వస్తూ ఉంది, మంచి అవకాశం వస్తుంది అద్దంకి దయాకర్కి అని చెప్పి చెప్తానే ఉన్నారు. మీరు చెప్తున్నారు, మీ అభిమానులు చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ రావట్లేదు కదా, అన్నీ వచ్చినట్టు వచ్చి చేజారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారం వచ్చింది జస్ట్ వచ్చి 2 months కూడా కాలే. 100 పదవులు ఉంటాయి, ప్రాధాన్యతమైన పోస్టులు చాలా ఉంటాయి, పార్టీ పదవులు ఉంటాయి, అధికార పదవులు ఉంటాయి, చాలా ఉంటాయి. సో ఏంటంటే వాళ్ళు ఊహించుకున్నది కొన్ని అంశాల్లో ఇక్కడ వస్తే బాగుండు అని అనుకున్నప్పుడే వాళ్ళు అట్లా అనుకుంటారు. ఎవరు? మన అభిమానులైనా ప్రజలైనా. అంతకంటే మంచిగా కూడా అవకాశం ఉంటుంది. ఉన్నా మళ్ళీ లేకున్నా అనే ఆప్షన్ కూడా ఎందుకు పెడుతున్నా, నేను ఉపయోగపడేది పార్టీకి ఏ విధంగానో పార్టీకి తెలుసు. అది నన్ను ఆ రకంగా ఉపయోగించుకుంటుంది అనే అంచనా నాకు ఉంది. కాబట్టి ఇంతకుముందు మీరు అన్నారు, మనం మాట్లాడుకున్నప్పుడు దయాకర్ అన్నకు లేని బాధ మీకెందుకు అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అభిమానులందరూ అన్యాయం జరిగింది లేదు ఇవ్వాల్సిందే అని చెప్పి అభిమానులందరూ కామెంట్స్ పెడుతుంటే, కొంతమంది ఏమో ఆయన చాలా పాజిటివ్గా ఉన్నారు, ఆయనకు లేని బాధ మీకు ఎందుకు రా నాయన. నేను చూసే దృష్టికోణం ఒక తీరుగుండొచ్చు, మనోళ్ళు చూసే దృష్టికోణం ఒక తీరుగుండొచ్చు. రావాలి, ఎవరెవరికో వస్తున్నాయి, దయాకర్ గారు కూడా రావాలి అని అనుకోవడంలో దాన్ని మనం వ్యతిరేకించలేము కదా. ఇప్పుడు రానందుకని ఏం చేద్దాం చెప్పండి. ఒక మాట, మీరే ఈ పరిస్థితిలో ఉన్నారనుకోండి, రాకుంటే ఏం చేయాలి? కమిటెడ్గా పార్టీ కొరకు పని చేయాలన్నా, లొల్లి చేసి అబ్బా నాకు ఇవ్వాలని చెప్పి కొట్లాడాలన్నా? చాలా బయట సంఘాలన్నీ కూడా చాలామంది వాళ్ళ కామెంట్స్ పెడతారు, కొందరు నిరసన చెప్తారు, కొన్ని సంఘాలు ఇట్లా అంటాయి. అవి వాళ్ళు వ్యక్తపరచుకునే హక్కు ఉన్నది, దాన్ని కాదనే హక్కు నాకు లేదు. చాలాసార్లు దాన్ని వ్యతిరేకిస్తా అని చెప్పినా కూడా మేము వద్దని వారించిన పోను అంటే మీకు మనస్ఫూర్తిగా చెప్పండి, 1% కూడా బాధపడ్డ పరిస్థితి కనిపించట్లేదా? బాధ అంటే నువ్వు ఎట్లా డిఫైన్ చేస్తావు బాధను? రేపు వచ్చేదాన్ని చూసి సంతోషపడాలన్నా, ఇప్పుడు రాని దాన్ని చూసి బాధ? తుంగతుర్తి టికెట్ అద్దంకి దయాకర్దే 100% అయిపోయింది అన్నారు, అది టికెట్ కాలేదు. అయినప్పటికీ అక్కడ పనిచేశారు, పార్టీ కోసం కష్టపడ్డారు, అభ్యర్థిని గెలిపించారు. తర్వాత ఎమ్మెల్సీ కూడా పేపర్లో వచ్చేసింది, అద్దంకి దయాకర్ ఫైనల్ అయిపోయింది. ఇక మీ పెద్దలు కూడా మీకు ఫోన్ చేశారా ఎమ్మెల్సీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు? వెంటనే 24 hours ప్లేట్ ఇట్లా తిరిగిపోయింది. అవును. ఏమనిపించింది మీకు? అంటే ఇంకా మంచిది ఇస్తారనిపించింది. సో కాబట్టి బ్రదర్, పని చేసేటానికి ఒక రకమైన ఫీల్ ఉంటుంది అని అనుకోవడంలో నేను పెద్దగా ఏదో నష్టం జరిగిపోయిందనే ఫీలింగ్తో నేను లేను. ఓకే. రెండవది, నేను ఆశయం కోసం పనిచేసే ఒక యోధునిలాగా ఉంటుంది తప్పితే ఆశల కొరకు తన యొక్క గుణాన్నో అంటే దానికి ఎక్కడో చోట ఎండ్ పడాలి కదా సార్. అయితే దేంతో ఎండ్ పడాలి? నన్ను సాటిస్ఫై చేసేది ఏ పదవి అని అనుకుంటున్నారు మీరే చెప్పాలి. ఇప్పుడు ఎమ్మెల్యేగా రాలేదు, ఎమ్మెల్సీగా అయ్యి మంత్రి అవుతారని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, మీరు కూడా అనుకునే ఉంటారు బహుశా. ఇప్పుడు ఏది పోయి ఉన్నాయి చెప్పు, వాటిలలో ఏవి పోయి ఉన్నాయి? అన్నీ ఎలావే కదా, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు పోయి ఏం పోలేదు కదా. ఓకే. మంత్రులు 6 ఖాళీగానే ఉన్నాయి, ఎమ్మెల్సీలు 4 ఖాళీగానే ఉన్నాయి, ఏది లేదు. చాలా మందికి ఏంటంటే ఇప్పుడు వచ్చేది రాలేదు కదా అనే ఒక ఫీల్ తప్పితే అది. కాబట్టి
అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి ఏమి ఇప్పుడు దీన్ని ఏమంటామంటే దాన్ని నెగిటివ్ థాట్స్తో ఉండడం వల్లనే, నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ పెరగడం వల్లనే ఒక రకమైన చర్యలు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు మీకు, అంటే ఎమ్మెల్యే టికెట్ లేని సందర్భంలో కూడా డెఫినెట్గా అవకాశం ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు వారు ఏమన్నారు, ఎమ్మెల్సీని చేయొచ్చు, మంత్రిని చేసి ఎమ్మెల్సీ చేయొచ్చు, రాజ్యసభ చేయొచ్చు, ఎంపీగా పంపించచ్చు అని. ఇవన్నీ ఉన్నాయి కదా ముందు, అవి లేకున్నా ఉన్నాయి కదా, అవి కాకుండా ఉన్నాయి కదా. ఇంకా అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఏవి చేయలేకపోతున్నారు అని ఒక చర్చ కూడా జరుగుతుంది వారి మైండ్లో. ఇంకా కొంచెం దానికంటే అందుకనే చేయాలనేది రేపు. అంటే మీరు రేవంత్ రెడ్డి గారి సైడ్ ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు మంచి సపోర్ట్ చేస్తున్నారు మిమ్మల్ని, మీకు డెఫినెట్గా అవకాశం వస్తుందని చెప్పి ఉంది డెఫినెట్గా. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా మీ విషయంలో సాయం చేయలేకపోతున్నారు. అదేం లేదు లేదా, అది ప్రతి జంక్చర్లో తను నా వెంట ఉంటాడు. అది నాకు ఆ నమ్మకం ఉంది. బట్ అట్లని చెప్పి ఆయన నాకేం సహకరించట్లేడని చెప్పి చేసే ప్రచారంలో ఏమంటాం నిజం లేదు. ఓకే, లేకపోతే ఎందుకు మీకు డిక్లరేషన్ వరకు వస్తుంది? నేనైతే అసలు మీ పేరు ప్రస్తావన లేకపోతే అసలు ఏ సమస్య ఉండేది కాదు. ఎస్, ఇట్ ట్రూ. మీరు అబ్జర్వ్ చేశారు కదా ఇది. అంటే వారు దాని మీద పుష్ చేసి, మీదన్న టికెట్ మీకు రాలేదు, మీ పేరు వచ్చి పెద్దలు ఫోన్ చేసి రెడీగా ఉండని చెప్పినా కానీ మీకు రాలేదు. నెక్స్ట్ వరంగల్ ఎంపీ అంటున్నారు, అప్పుడేమవుతుందో తెలీదు. కాబట్టి దాని గురించి ఎక్కువ ఆశపడకుండా ఆలోచనతో పని చేసుకుంటూ పోతే అవకాశం అదే వస్తుంది. అక్కడే సమాధానం ఉంది. ఇంకా ఎన్నాళ్ళు పని చేయాలి మీరు? ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం ఏమి అయితే ఏంటి, నష్టం ఏంటి? పని చేసేటోళ్ళు ఎంత నాకంటే ఎక్కువ పని చేసి అసలే అవకాశం రాని వాళ్ళని నేను ఎంతమందిలో కాంగ్రెస్ పార్టీ చూపించగలను. సో వాళ్ళతో పోలిస్తే అదేం పెద్ద సమస్య కాదు నాకు. కాబట్టి కానీ అర్హత ఉండి బలమైన నాయకుడు, మంచి చదువుకున్న వ్యక్తి, నాకంటే అర్హత కలిగిన వ్యక్తులు ఇంకెక్కువ మంది ఉన్నట్టు లెక్క. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది కాదు, నాకంటే అర్హత కలిగిన వ్యక్తులు ఎక్కువ మంది ఉండడం వలన అద్దంకి దయాకర్కి అవకాశం రాలేదని అనుకోవచ్చు. వాళ్ళ తర్వాత నాకు వస్తుంది. రేపు యువకుడు బలమూరి వెంకట్, అవును, మీకంటే సీనియర్ కాదు కదా. వెంకట్ చాలా కష్టపడ్డాడు కదా, యువత నుంచి ఒక అవకాశం ఆయనకి ఇవ్వడంలో తప్పు పట్టట్లేదు, కానీ జస్ట్ ఉదాహరిస్తున్నా మీకు. సేమ్ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇప్పుడు మీరు ఇచ్చిన వాటిల్లో ఒక్కరిని మీరు వేలెత్తి చూపియండి అర్హత లేని వాళ్ళకి వచ్చినాయి అనేది. కాబట్టి మన అర్హత అన్ని రకాల గారి అర్హతను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారండి? దయాకర్ గారి అర్హత అన్నిటికి ఉన్నది. మీరు అన్న దాంట్లోనే మంత్రికి ఉన్నది, ఎమ్మెల్సీకి ఉన్నది, ఎంపీకి ఉన్నది, రాజ్యసభకు ఉన్నది, అన్ని క్రెడెన్షియల్స్ దయాకర్కి ఉన్నాయి. ఎక్కడైనా దయాకర్ వినియోగించారు. వరంగల్ ఎంపీనే ఎవరున్నారు సార్? ఎవరు మామూలుగా అది ట్రోల్ అవుతున్నది అంతే. ఇప్పుడు ఎమ్మెల్సీ పోయింది కాబట్టి ఎంపీ అట్లా వాళ్ళు అనేసుకుంటున్నారు, ట్రోల్ అవుతున్నది తప్పితే ఎక్కడేం ప్రామిస్ ఏం లేదు కదా. కాబట్టి అవన్నీ జరుగుతుంటాయి. నాకైతే సహజం నా మీద వచ్చే విమర్శలు కానీ, నాపై జరుగుతున్న ట్రోల్స్ కానీ, నా మీద జరుగుతున్న పాజిటివిటీ, ఇవన్నిటి కూడా నేను ఎంజాయ్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే అట్లీస్ట్ నేను ఎప్పుడు జనంలోనే ఉంటున్నా కదా. ఇప్పుడు ట్రెండింగ్ ఎందుకు? మీరు పార్టీ కోసం లాయల్టీగా పనిచేస్తున్నారు దయాకర్ గారు, కానీ పార్టీ మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవటం లేదు? ఎందుకంటే మీరు గత ఎన్నికల్లో కూడా గెలిచి ఓడిపోయిన పరిస్థితి, మీరు ఒంటరిగా పోరాటం చేశారు, కోర్టుకు వెళ్ళారు. పార్టీ అంత బలంగా మీ వెంట ఉందా? పార్టీ వెంట లేకపోతే దయాకర్కి ఇంత రూపం లేదు కదా. పార్టీ అంత ప్రయారిటీ ఇవ్వడం వల్లనే కదా. మీకు టికెట్ ఇవ్వకపోతే మీరు గెలిచినా ఓడినా మీ చర్చే ఉండదు కదా. మీరు ఒకసారి టికెట్ ఇవ్వలేదు, ఎంత పెద్ద విమర్శలు చేస్తున్నారు మీడియా కానీ సమాజం కానీ. బట్ నేను ఎందుకు నాకు ఇవ్వలేదో నేను చెప్పిన. ఇప్పుడు కూడా ఎందుకు నన్ను ఎమ్మెల్సీ కాకుండా ఇంకో ప్రత్యామ్నాయం వైపు చూస్తుందనంటే నాకు బలమైన అర్హత ఉండే అంశం వైపు నన్ను డ్రైవ్ చేస్తుందని అనుకుంటా నేను. తప్పితే అర్హత లేని వాళ్ళ మీద చర్చే ఉండదు కదా. దయాకర్ దానికి ఉపయోగపడాలనుకుంటే చర్చ ఏముంటుంది? దయాకర్ని దేనికైనా వినియోగించుకోవాలనుకున్నప్పుడు మనది ఇంకా బలం కదా అది. సో అవకాశం 6 నెలల్లోపు, ఇప్పుడు మీరు 20 సంవత్సరాలు నేను ఆగగలిగింది 6 నెలల్లో, లేకపోతే సంవత్సరం ఆగడానికో లేకపోతే ఇంకేదో ఆగడానికి నాకేం ప్రాబ్లం లేదు. సంవత్సరంలో కాదు. నేనేమంటున్నా, 10 సంవత్సరాలు పోరాడినాం కాంగ్రెస్ పార్టీ, ఇలా అధికారం వచ్చింది, ఆ సంతోషం ఉన్నది. ముందుగా ఎవరైతే సీనియర్లు ఉన్నారో లేకపోతే ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా నాకంటే ముందున్న వాళ్ళందరూ అవకాశం పొందిండ్రు. నెక్స్ట్ లెవెల్లో నేనే కదా ఉండేది. రేపటి నాయకత్వంలో నేనే ప్రధానంగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు కదా.
ఇంకా మీరు మీడియా వాళ్ళు పెట్టారు పిసిసి కూడా అవకాశం ఉందని చెప్పి మిత్రులు ఎవరు ఏబిఎన్ మిత్రులు పెట్టినారు. దానికి అవకాశం ఉందన్నట్టు కదా ఒక పార్టీని నడిపించడానికి సానుకూలత. అంటే ముందు భవిష్యత్తు ఉందని చెప్పి ఇప్పుడు నిరుత్సాహపడకుండా ఏమన్నా మిమ్మల్ని సంతృప్తిపరిచే విధంగా ఇట్లా ప్రచారం చేస్తున్నారు అనుకుంటున్నారా? నేనేమంటున్నా, భవిష్యత్తులో నాకంటే అర్హత కలిగిన వ్యక్తులు నా ముందు వచ్చి ఇంకా అవకాశాలు తీసుకొని పోయినా నేనేమన్నా. అంటే మీరు ఎప్పటికీ ఇట్లా కాంప్రమైజ్ అయిపోయి పార్టీ పరంగా లాయల్టీ చేస్తారు, ఆయన ఫీల్ కాడలే, ఆయనకి ఇవ్వకపోయినా నడుస్తుంది, ఇలాంటి భావన రాదా? వలి ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పాలని ఇప్పుడు మీరు ప్రశ్నలు అడిగేటోళ్ళే, నువ్వు ఇది చేస్తే నీకు వస్తుందంటే అది చేస్తా. కానీ ఇప్పుడు పార్టీ అనేది చాలా క్రూషియల్ జంక్షన్లో రేపు ఎంపీ అంటే పార్టీ లైన్ దాటాల్సిన అవసరం లేదు సార్, కానీ మీ డిమాండ్ కొంచెం అంటే కష్టపడే వ్యక్తిగా నేను చెప్తున్నాను. నేను ఏమంటున్నా, రేపు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. దయాకర్ లాంటి ఏ నష్టం జరిగిందని ప్రజలు భావించినా పార్టీకి నష్టం జరగదు. అందుకనే ఇంకా నేను విధేయతతో కాదు, చాలా వినమ్రతతో పనిచేయాల్సిన నెలలు ఇవి అప్ టు ఎంపీ ఎలక్షన్స్. ఎందుకంటే మా టార్గెట్ జాతీయ స్థాయిలో రేపు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారిని మేము ప్రధానమంత్రిని చేసుకోవాల్సిన ఒక పెద్ద బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, శ్రేణుల మీద, కార్యకర్తల మీద ఉన్నది. అది పెద్ద మిషన్ మాకు. ఇప్పుడు అద్దంకి దయాకర్కి వ్యక్తిగతంగా ఇది వచ్చిందా అది వచ్చిందా అనే దాని మీద చర్చ జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, దాంట్లో మేము ఒక భాగంగా ఉన్నాం. అది సంతోషంతో పాటు నన్ను అకామిడేట్ చేయడానికి రేపు ఏదాన్నైనా ఇంత పెద్ద ప్రభుత్వంలో నన్ను అకామిడేట్ చేయడం అనేది అసలు ఇష్యూనే కాదు. ఎట్ ద సేమ్ టైం నన్ను బేస్గా చేసుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకో లేకపోతే మొత్తం కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసి ఒక కుట్రలు కొంతమంది చేస్తారు. వాటి వలలో నేను పడను, పార్టీని పడనియను. నేను పార్టీకి మరింత మెరుగైన సేవలు ఎట్లా అందించాలనే ఆలోచనతో. ఏంటి ఆ కుట్రలు ఏంటి? ఇప్పుడు ఏం చేస్తారు మిగతా వాళ్ళు, ఇగో దయాకర్కి అవకాశం ఇవ్వలేదు, చూసినవా ఎస్సీలను ఇట్లా చేసిండ్రు, అది ఇట్లా చేసిండ్రు, ఓ దయాకర్ ఇట్లా అన్యాయం జరుగుతుంది, ఇది చేసిండ్రు అనుకో, దానికి నువ్వు టెంప్ట్ అయిపోయి నువ్వేదో డిసిషన్ తీసుకున్నావు అనుకో, అది ఎవరికి నష్టం? పార్టీకి నష్టం. అల్టిమేట్గా ఆ పార్టీకి నష్టం అయ్యే పని పార్టీయే మీకు నష్టం కలిగిస్తుంది. ఎవరు అన్నారు? ఎవరు అనే దాన్ని నేనెందుకు పట్టించుకోవాలి? పార్టీ నాకుతో మాట్లాడుతుంది కదా. మీ నియోజకవర్గంలో మీ అభిమానులు కావచ్చు, మీ కార్యకర్తలు కావచ్చు, మీరు ఎమ్మెల్యే కావాలనుకున్న వాళ్ళు, ఎమ్మెల్సీ మంత్రి కావాలనుకున్న వాళ్ళు, చాలా బలంగా కోరుకున్న వాళ్ళు, రోజు మీతో మాట్లాడేవాళ్ళు, మీతో తిరిగేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు అనుకుంటుండ్రు. వాళ్ళు ఎట్లా సాటిస్ఫై చేస్తారు మీరు? వాళ్ళు ఇప్పుడు అనుకుంటుండ్రు కదా, రేపు వచ్చేదాన్ని బట్టి వాళ్ళు సంతృప్తి పడతారు. రేపు వచ్చేదాన్ని బట్టి డెఫినెట్గా. బట్ నేను ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్, April, May. These months are very crucial to the state Congress and national Congress. Okay. సో ఆ క్రమంలో నా వర్క్ను ఏ విధంగా డివిజన్ చేసుకోవాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తా. నేను పని చేస్తున్న క్రమంలో నాకు ఏది ఇవ్వాలనేది కూడా అధిష్టానం చూస్తుంటది. ఆ పని నేను చేస్తున్నా. నా వ్యక్తిగతంగా ఎంపీ టికెట్ అంటున్నారు కదా సార్, మీరు సాటిస్ఫైతోనే ఉంటారా ఎంపీ టికెట్ ఇస్తే? నాతో ఎవ్వరు అనలేదు మిత్రమా. అంటే ఒకవేళ సరే ప్రతిపాదన వచ్చింది అనుకోండి, మీ పెద్దలే మీతో వాళ్ళు ఇప్పుడు దయాకర్ ఎంపీకి పనికి వస్తాడు, ఇగో ఈ ప్రాంతంలో నిలబెడదాం అనుకుని పార్టీ డిసిషన్ తీసుకుంటే ఐఎమ్ రెడీ. లేదు పార్టీ ఇది కాకుండా దయాకర్కి ఇది చేస్తే బాగుంటుంది అంటే దాన్ని సార్ పార్టీ ఓకే సార్, మీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా. నన్ను సాటిస్ఫై ఇప్పుడు నేను అంటున్నా, నేను కోరుకునేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో రావాలి, రాష్ట్రంలో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నిరంతర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి మాలాంటి యువకులు అవసరము. రేపు భారత రాజ్యాంగ పరిరక్షణ కావచ్చు, ఈ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఉన్నది. ఆ లక్ష్యంలో అద్దంకి దయాకర్ ఒక యోధునిగా ఉంటాడు తప్పితే ఈ పదవి నన్ను సాటిస్ఫై చేస్తుంది అనేది అయితే నాకేమి. సార్ స్ట్రైట్ గా ఒక ఆన్సర్ చెప్పండి, స్ట్రైట్ గా అడగండి. కుట్ర జరుగుతుందా లేదా? ఈ అన్ని పరిణామాల్ని మీరు గమనిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. అనిపించిందా ఏమైనా అద్దంకి దయాకర్ మీద కుట్ర జరుగుతోందా? ఆయనకి పదవులు రాకుండా అడ్డుకుంటున్నారా ఎవరైనా? ఒకవేళ మీకు అనుమానం ఉందా అంటున్నా? నేనైతే అనుకోవట్లే, అస్సలు అనుకోవట్లే. అయితే దీన్ని అబద్ధంగా కూడా అనుకుంటారు చాలా మంది. వాళ్ళ అవకాశాలు పెంచుకోవడానికి కొంతమంది నాయకులు చేయడాన్ని నా మీద కుట్ర జరుగుతుందని అనుకోలేను. నా అవకాశాన్ని పెంచుకోవడానికి నేను అడ్వకసీని పెంచుకోవట్లేనేమో. నా వైపు అడగాల్సిన వాళ్ళను, నా వైపు కొట్లాడాల్సిన వాళ్ళను పెంచుకోవట్లేనేమో. వాళ్ళు అధికారం వచ్చినప్పుడు నా స్థాయిలో మీకు సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య గురించి చెప్తున్నారు. అడ్వకసీ మీన్స్ నా గురించి దయాకర్కి చేస్తే మంచిదనే దాన్ని చెప్పడంలో నేను నష్టపోతున్నానేమో. కానీ అవతల వైపు నా సమానమైన స్థాయి ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క అడ్వకసీని పెంచుకోవడం ద్వారా సక్సెస్ అవుతున్నారేమో. బట్ నేను రెండు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఒకటి, ఎమ్మెల్యేలో 2 times కంటెస్ట్ చేసిందే అది తుంగతుర్తి. దాన్ని ఆల్టర్ చేయడం పార్టీ భవిష్యత్తును దృష్ట్యా వాళ్ళు చేసిన ఒక చర్యగా నేను చూసిన. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ నేను అడగాలి. మీన్స్ ఇప్పుడు నేను అడగని దాన్ని ఏమవుతుంది, మీరు ఎమ్మెల్యే ఎందుకంటే మీ నియోజకవర్గం కదా అది, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ. ఓకే,
ఎమ్మెల్యే నేను ఎందుకు అడగలే, నేను అప్లై చేసిన కదా. అదే కదా. సో అది రాకపోయినప్పుడు ఏంది, నాకంటే మెరుగైన నాయకుడిని ఇవ్వడానికి పార్టీ ప్రయత్నం చేసింది అనుకుంటే గెలిచిపోయింది కదా, అది సమస్య కాదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ వాళ్ళు ప్రిఫరబుల్లో ఫస్ట్ పార్టీ కొరకు త్యాగం చేసిన వాళ్ళు ఎవరు అనేది ఆ విషయంలో నాతో పాటు ఒక 10-12 మందిని అనుకున్నారు. దాంట్లో వాళ్ళిద్దరికి అదృష్టం వచ్చింది చాలు. కానీ నేను దీనికి ఏం అంటే అద్దంకి దగ్గర ఉండగా ఇది జరుగుతుంది, ఈ ప్లాన్ జరుగుతుంది, ఈ కుట్ర జరుగుతుంది, ఆయన అడ్డుకుంటున్నారు, ఇలాంటి అనుమానం ఏం లేదంటారు. అంటే నేను అడ్వకేట్ దీంట్లో కుట్ర అనే దానికంటే కూడా అడ్వకసీ అనేది నేను చూస్తా. నీకు ఇవ్వాలనే అంటే ఎవరు అడ్డుపడ్డా కానీ సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య ఇవ్వాల్సిందే అని నీకే చెప్పే వాళ్ళ సంఖ్య. ఇవ్వాలనేది పాజిటివ్ పెంచుకోవాలి. అదే దీంట్లో జరిగేది. ఇప్పుడు నాకు ఇవ్వాలనే దాంట్లో ఎక్కువ మంది నాకు సహకరించే పరిస్థితి ఉంటే ఇమీడియట్గా నాకు ఎమ్మెల్యే కూడా ఏమి సమస్య రాకపో. కానీ నేనేం పైరవి లాగాను నాకు సపోర్ట్ ఒక టీం చేసి ఏదో ప్లానింగ్ కాంగ్రెస్ పార్టీలో లాబింగ్లు బాగుంటాయి కదా సార్. అది నాకు దగ్గరికి వెళ్ళటం, ఇక్కడ పెద్దలను నాకు అది పెద్దగా ల్యాబింగ్ ఎప్పుడు లేదు ఫ్రమ్ ది బిగినింగ్. అదేమన్నా నష్టం చేకూరుస్తుంటారా? అడగడు కదా మేబీ నష్టం చేకూర్చొచ్చు, నాకు ఇది మాత్రమే తెలుసు. ల్యాబింగ్ ఆయన పని చేసుకుంటా పోతాడు, ఏ పదవి అడగడు, మనం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకోనియండి, దానికి నేనేం చేయలేను. ఎందుకంటే నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు పులికి గడ్డేస్తే తినదు. సో చిన్న చిన్న పదవులు కూడా నేను తీసుకున్నాను. దాకర్కు ల్యాబింగ్ లాంటివో పైరవిల్ లాంటివి ఇట్లాంటివి నడవవు. ఓకే, అవి చెయ్యను నేను. అవి చేయాల్సిన అవసరం నా జీవితంలో రాదు. కాబట్టి ఇంకొకరు చేస్తురా లేదా అనేది నేను అనను, నాకు అదని అవసరం. ఒక మీరు అన్నట్టుగా దాకర్ ఇట్లా చేస్తే వచ్చినేమో, అట్లా చేస్తే వచ్చినేమో అంటే ఈ ఏమంటాము అప్పీజింగ్ లేకపోతే ఇట్లాంటి దాకర్ చేయడు. దాకర్కు 2 సార్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే, రేపు ఏదైనా చేసిన అధిష్టానమే చేస్తుంది విత్ ది హెల్ప్ ఆఫ్ ది స్టేట్. అద్దంకి దయాకర్ నోటి దురుసు వల్లే ఆయనకి పదవులు రావట్లేదు ఏమంటారు? నోటి దురుసున్న వాళ్ళకి ఎంతమందికి పదవులు వచ్చినాయి లెక్కే. అద్దంకి దయాకర్తో పాటు ఎంతమంది ఇప్పుడు పదవుల్లో ఉన్న వాళ్ళు నోటి దురుసు. ఇప్పుడు మీకు చేయి దగ్గరకు వచ్చి నోటి దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్తుంటే చాలా చెప్తున్నారు. మీరు ఇది కరెక్ట్గా మీరు చెప్పండి, ఎంతమంది నోటి దురుసున్నోళ్ళు మంత్రులు ముఖ్యమంత్రులు అవుతున్నారు, వాళ్ళు లాబింగ్ చేసుకుంటారు. ఎంత నోటి దురుసున్నా దాకర్ చెయ్యడు. దాకర్ నోటి దురుసైన అహమైన ఆవేశమైన ఆగ్రహమైన అది ప్రజల కోసమే ఉంటుంది, నా వ్యక్తిగతంగా ఉండదు. సో వ్యక్తిగతంగా వాళ్ళు లాభపడేటోడు నోటి దురుస్తనం. అద్దంకి దయాకర్ గారు ముసుగులో గుద్దాట లేకుండా చెప్పు, స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతున్నాను. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మీద మీరు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఇప్పటికీ మిమ్మల్ని వెంటాడుతున్నాయి కాబట్టే మీకు పదవులు రావట్లేదు. నల్గొండ జిల్లాకు సంబంధించిన ఆ సీనియర్ నాయకులే అడుగడుగున అడ్డుపడుతున్నారు. దానికి రేవంత్ రెడ్డి గారు కూడా ఏమీ చేయలేకపోతున్నారు, చేయాలని మనసులో ఉన్నప్పటికీ కూడా. అది మీ అభిప్రాయం, జరుగుతున్న చర్చ. అది మీ అభిప్రాయం, జరుగుతున్న చర్చ. అది నాది కాదు కదా, నాకు తెలుసు కదా ఏం జరుగుతుంది ఏందనేది. నాకుండే కోణంలో పాజిటివ్ ఉంది, అది మీరు చెప్పలేదు. మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారా ఈ విషయం? చాలా హోల్ హార్టెడ్గా ఇంకెట్లా చెప్పాలి, నవ్వుకుంటే చెప్పాలి, ఇంకెట్లా చెప్పాలంటే చెప్తా. బట్ ఇవన్నీ అంటే రిపిటేటివ్ క్వశ్చన్స్, నాన్ సైంటిఫిక్ అసలు వాటి గురించి ఉన్నా కానీ చెప్పలేని పరిస్థితి. నాకు జరగబోయేది చెప్పలేను నేను ఇప్పుడు నీకు. కాబట్టి నేను దాని విషయం చెప్తే మీకు ఏమంటాము, అది ఆశ్చర్యార్థకం ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు అలాంటి పరిస్థితి ఉందా లేదా? ఎస్ ఆర్ నో అంటే అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు అన్న దాని విషయంలో వాళ్ళు ఏమి అడ్డుకుంటున్నట్టుగా నేనైతే అనుకోవట్లేదు. అడ్డుకున్నారు అని అనుకున్నా కూడా నేను చేసేది ఏం లేదు. అంటే 24 అవర్స్లోనే ఇట్లా ఒక్కసారి చేంజ్ అయిపోయింది కదా పరిస్థితి. ఏమో మరి అప్పుడు కూడా 1 అవర్లోనే అయింది కదా ఎమ్మెల్యే టికెట్. ఇదన్నా 24 అవర్స్ అయింది, చాలా ఎక్కువ సమయం పెట్టినట్టు కుట్రకు. నువ్వు అన్నట్టు కుట్ర జరిగింది అయితే, నువ్వు అన్నట్టు చెప్తే. కానీ అవన్నీ ఏముండవు, ఎవరు ఎప్పుడు ఎంతో కాలం అడ్డుకోలేరు. సో బట్ ఇది ఏంటంటే ఈ చర్చ నేను ఎక్కువ పెట్టడం వల్ల కూడా పార్టీకి కూడా మంచిది కాదు. అందుకని నేను ఎక్కువ కాంట్రాలకు పోను. ఐఎమ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ పాజిటివ్ టువర్డ్స్ టు ది పార్టీ అండ్ ఆల్సో మై సెల్ఫ్. ఈ 24 అవర్స్లో సార్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా మాట్లాడారా మీతో? టచ్లో ఉంటారు కదా, ఉంటుంది. ఏమన్నారు? ఇది ఏమంటే దాన్ని ఇప్పుడు కొన్ని విషయాలు మీతో చర్చకు పెట్టలేము, ఎందుకంటే అన్ని విషయాలు రాజకీయంగా చర్చకు రావు. రెండో విషయం ఏంటంటే ఈరోజు జరుగుతున్న పరిణామాలని 2 కోణాల నుంచి మీరు ఆలోచించండి. ఒకటి దయాకర్ వ్యక్తిగతంగా లబ్ధి పొందడం, 2 కాంగ్రెస్ పార్టీకి ప్లస్ ఆర్ మైనస్ అనేది. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ నష్టం జరగకుండా దయాకర్ భవిష్యత్తుకు మరింత మేలు జరిగే పరిస్థితి. పాజిటివిటీతోనే ఉన్నారు కానీ ఎంతో కాలం అడ్డుకోలేరని కూడా మీరు అన్నారు. హైకమాండ్ కూడా ఏంటి అంత దాన్ని ఏమంటారు,
అట్లా ఒత్తిళ్లు చేస్తే లొంగిపోతుందా? ఏం లొంగదు. నా విషయంలో మీకు తెలవాల్సింది ఒకటే, కాంగ్రెస్ పార్టీ అంటే పెద్ద సముద్రం. నా విషయంలో మీకు తెలవాల్సింది ఒక్కటే, ఏంటి దయాకర్ని ఎక్కడెక్కడ అకామిడేట్ చేయబోతుండ్రు అనే విషయం మీరు సెర్చ్ చేయాలి అంతే. అంతకు మిక్కిలి మీరు ఎంత వెతికినా ఆడ వ్యతిరేకతకు అవకాశం ఉండదు. అవతలి వాళ్ళు చేసే ప్రయత్నాలకు పట్ల వ్యతిరేకత ఏం జరుగుతుందో మీకు తెలుసు, కానీ ఏంటంటే భవిష్యత్తులో మంచి జరుగుతుంది అని ఒక భావంతో ఉన్నారు మీరు. అది ఇది అసలు అంతరార్థం అంత సూత్రం. కాబట్టి చాలా హండ్రెడ్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి, పదుల సంఖ్యలో ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. నేను ఇంకా లిటిల్ బిట్ యంగ్, నాకు ఇంకా ఫ్యూచర్ ఉంది. అప్పుడే నన్ను చాలా పెద్దగా ఊహించడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో అవుతుంది. పోనీ పార్టీ మీరు అన్నట్టుగా ఆ స్థాయిలో మిమ్మల్ని చూస్తలేదంటే కాదు. నేను చెప్పిన 100 సార్లు చెప్పిన, నన్ను ప్రిన్స్ లెక్క చూస్తుంది పార్టీ, నా పార్టీ నన్ను రాజకుమారుని లెక్క చూస్తున్నది. ఎవరో ఒకళ్ళిద్దరు వ్యక్తుల వ్యతిరేకతను ఆపాదించి ఆ కోణం ఏమైనా దయాకర్కి ఇబ్బంది కలిగిస్తుందా అని చెప్పి మీరన్న, అంటే చాలా మంది బాగుంది సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఈ అన్యాయం అని. ఏమైంది 2 months కూడా కాలేదు బ్రదర్. ఓకే 2 months టూ ఎర్లీ కదా. ఇప్పుడు మన టీఆర్ఎస్ వాళ్ళు కాక 100 రోజుల్లో అమలు పరచాల్సిన 6 గ్యారెంటీలు రిలీజ్ చేస్తున్నారు 100 రోజులు కాకముందే. కాబట్టి నేనేమంటున్నా, నా మిత్రులు కానీ శ్రేయబులాసి కానీ లేకపోతే నా అభిమానులు కానీ 2 రాష్ట్రాల్లో కానీ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఈ చర్చ వస్తున్నది. మీతో నేను షేర్ చేసుకోవడం కూడా అందుకే. రెండోది, విమర్శనాత్మకంగా మీరు చేసే దాన్ని కూడా నేను ఎందుకు ఆహ్వానిస్తా అంటే, దట్ ఈస్ ది నెగిటివ్ సైడ్ ఆఫ్ ది సొసైటీ. ఓకే, నెగిటివ్. ఇప్పుడు మీరు అన్న కోణం, ఇప్పుడు దయాకర్ నోటి దురుస్తనం వల్ల తన అధికారంకు దూరం అయిందా, లేకపోతే వ్యక్తులను టార్గెట్ వల్ల ఏంటి, ఇదంతా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఇప్పుడు ఇదేంది ఈ డిజిటల్ డేస్లలో 1 hourకు ఒపీనియన్స్ చేంజ్ చేసే నెగిటివ్ ప్రచారం గురించి మీరు అన్నారు కాబట్టి ప్రస్తావిస్తున్నాను. రిగ్రెట్ అవుతున్నారా ఆ రోజు సభలో అలా అనకుండా ఉండాల్సింది? సీనియర్ నాయకుడు నెవర్ 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 నెవర్. ఆ పదానికి వెంకటరెడ్డి గారికి సారీ చెప్పడం అనేది ఎప్పుడుకుంటుంది, మనం వాడిన పదానికి సంబంధించి. కానీ ఆ రోజు అలా అనటం వల్లే నా అగ్రెషన్ జరుగుతున్న పరిణామాలు ఇక అట్లా నష్టపోయినాయి అట్లా అనుకుంటే మీరు చాలా ఉంటాయి. కానీ దయాకర్ అట్లాంటి వాటి వల్ల కూడా ఇవాళ మాస్ ఇమేజ్ వచ్చిందని ఎందుకు అనుకోవట్లేరు? ఇప్పుడు దయాకర్ టికెట్ పోతే మాస్ ఇమేజ్ రావడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు ఉంటాయి, కానీ అంత ఏ రకాలుగా దయాకర్ మాస్గా లేడు. దయాకర్ ఇంటెలెక్చువల్గా ఉన్నాడు, అది చర్చ ఉండదు. దయాకర్ అన్ని అంశాల్లో చాలా పాజిటివ్గా చెప్పగలడు, అది ఉండదు. 99 పాజిటివ్లు ఒక పక్క ఉంటాయి, నెగిటివ్ 1% ఒక సైడ్. కాబట్టి నెగిటివ్ మీద చర్చ చేసేటప్పుడే నీకు పాజిటివ్ చెప్తున్నా. పాజిటివ్ ఆల్వేస్ పాజిటివ్. దేనికి ఎలిజిబుల్ కాడు దయాకర్, దాని మీద చర్చ ఎందుకు జరగదు? దయాకర్కి టికెట్ రాని విషయము పెద్ద ఇష్యూ అయింది, అవుతుంది. ఎందుకంటే దయాకర్ కాబట్టి అవుతుంది. ఆ రోజు మునుగోడు సభ కాదు, ఇంకా చాలా సభల్లో చాలా మంది మాట్లాడింది. మునుగోడులో దయాకర్ మాట్లాడింది చర్చ అవుతుంది, ఎందుకంటే దయాకర్ మాట్లాడింది కాబట్టి. రేపు దయాకర్ చేసేది కూడా దయాకర్ చేయబట్టే అవుతుంది. సో అరౌండ్ మీ దేర్ ఈజ్ ఎ ట్రెండ్, మీన్స్ సంథింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ది దయాకర్. సో అది రేపు వస్తుంది డెఫినెట్గా. కాబట్టి పెద్దగా నేను అసలు నేనైతే మీతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు దయాకర్ ఎట్టుండో చూద్దాం రే అనుకుంటూ కూడా చెప్పాలి నేను కూడా. ఇప్పుడు పోయిందా ఏమి అంటే చాలామందికి మీతో మీడియాలో మాట్లాడుతున్నదో, మీడియాలో ఉన్నదో, నిరంతరం టీవీలలో ఉన్నదో అది మాత్రమే తెలుసు. దయాకర్ నేపథ్యం చాలామందికి తెలియదు. అకాడమిక్ కెరీర్ ఏంది, దయాకర్ పొలిటికల్ కెరీర్ ఏంది, దయాకర్ అంబిషన్స్ ఏంటి, దయాకర్ ఎయిమ్స్ ఏంటి, ఇవన్నీ తెలిస్తే దయాకర్ వెళుతున్న తీరును చూసి నింపాదిగా ఉంటారు. ఎస్ ఈజ్ ఆన్ ద లైన్. ఎవరైతే నాకు సుదీర్ఘ నా 20 years నా మూమెంటం అంటే మీన్స్ పబ్లిక్ 20 yearsలో నేను ఎక్కడి నుంచి మొదలైన ఎక్కడికి వచ్చిన అనేది విషయం చూస్తే నా సక్సెస్ రేట్ మామూలుగా ఉండదు. టిల్ టుడే దేర్ ఇస్ నో సింగిల్ టిల్ టుడే దేర్ ఇస్ నో సింగిల్ విన్. బట్ ఐ వోంట్ డిఫీట్. నేను ఓడిపోలే. నేను ఎక్కడి నుంచి మొదలైనో నా గమ్యాన్ని చూస్తుంటే గర్వంగా ఉంటుంది. రేపు ఇంకా నేను అనుకున్న లక్ష్యాల వైపు పోతున్న క్రమంలో చాలా ఆత్మసంతృప్తి ఉండే పయనం ఉన్నది భవిష్యత్తు. ఓకే, ఇంతకుముందు మీరు అన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ఫోన్ చేశారని, మాట్లాడుతూనే ఉంటామని చెప్పేసి అన్నారు. అది ఎప్పుడు కామన్ థింగ్స్ కదా అవి. ఏమన్నారు ఈ పరిణామం తర్వాత ఏమన్నారు? ప్రయత్నం చేయడం వరకు ఏదైనా రాకపోతే మనమేం ఫీల్ అయ్యేది లేదు, అంతకంటే బెటర్గా చూసుకోవచ్చు. అది టుడే వన్స్ అపాన్ ఏ డే ఈజ్ ఓన్లీ PCC ప్రెసిడెంట్. టుడే ఈజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. మీన్స్
ఎంత పెద్ద అంటే శక్తిగా ఎదిగిండు. నన్ను చూసుకోవడం ఆయనకి ఏదో పెద్ద సమస్య అవుతుంది. ఎవరో వడ్డించేవాడు మనవాడైనప్పటికీ మన ప్లేట్లో ఏం పడలేదు. మనం ఇంట్లో మనము కార్యమైనప్పుడు ఏం చేస్తాము, అతిథులకు వడ్డించి మనం తింటాం. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అలాంటివి కొన్ని జరుగుతుంటాయి. ఆ పరిస్థితిని నేను చాలా బ్రాడర్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతుంటే కూడా చాలా మందికి సహనం ఓపిక అయ్యింది ఇట్లాంటివి వస్తాయి. కానీ చూస్తారు సరే, ఇంకా మంచి పదవి వచ్చే అవకాశం ఉంది, భవిష్యత్తులో మంచి జరుగుతుందని హోప్తో ఉన్నారు. ఏంటి మంచి అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అదే చూడాలి నేను కూడా దాని కొరకే. ఇంతకుముందు మీరు అన్నారు పిసిసి అధ్యక్ష పదవి రాబోతోందని. నడుస్తున్నాయి దీంట్లో చూస్తా ఉన్నా. నాకు కొంతమంది పెడతా ఉన్నారు మనోళ్ళు, ఇప్పుడు ఇది వదిలేసినందుకు దయాకరానికి ఇది ఇస్తారట, ఇది చేస్తారట. ఏదన్నా ఈయన ఇస్తారు కదా, ఇచ్చేదే కదా, తీసుకునేది ఏం లేదు, కొత్తగా పోయేది ఏం లేదు దయాకర్ లైఫ్ లో. పిసిసి ఇవ్వాలని ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఉండి కూడా చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. మేబీ నేనంట రేపు మంత్రి అనేది ఎందుకు పోయింది, అది ఉంటుంది, ఎలాగనే ఉంటుంది. ఎంపీ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు వాళ్ళు తలుచుకుంటే అని అంటే కండిషన్స్ అప్లై. మళ్ళీ అక్కడ కూడా కొంతమంది తలుచుకుంటున్నారు, కొంతమంది ఆపుతున్నారు. అట్లా కూడా ఉంటుంది. సో రాజకీయం అనేది చాలా వైచిత్రితో కూడి ఉంటుంది. బట్ మొరాలిటీకి ఎప్పుడు కూడా లైఫ్ ఉంటుంది. సో పవర్ లేదు, అసంతృప్తి, అలక ఇలాంటివి ఏమి లేవు. ఈ 10 yearsలో మీన్స్ ఈ పొలిటికల్ లైఫ్లో ఏమీ లేదు కదా, అధికారమే లేదు కదా, ఎట్లా కొట్లాడినా. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది బాస్, ఇంకా హ్యాపీగా పనిచేయి, వస్తుంది అదే. అసలు దీన్ని ఎవరు తెలుసుకోక సమస్య ఇది. నేను టికెట్ పోయింది అన్నప్పుడు కూడా నేను పెట్టిన వీడియో చూసి చాలా మంది విస్తుపోయింది. అసలు ఇట్లా ఏంది పొలిటికల్ లీడర్స్ ఇట్లా ఉంటారా, టికెట్ రాకపోతే వెళ్ళిపోవాలి కదా ఇంకో పార్టీకి, ఇట్లా కూడా చేస్తారా అని అంటే. ఇప్పుడు టికెట్ రానప్పుడు కూడా కొంతమంది మిమ్మల్ని సంప్రదించారు కదా. ఎందుకు ఎప్పుడు సంప్రదిస్తూనే ఉంటారు. అది పార్టీలోకి వచ్చే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అది నీ స్థిత ప్రజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు నీ మైండ్ లూజ్గా ఉందా, నీ మైండ్ ఎట్లా ఉంది, ఇది సైకాలజీలో. మీకు ఒక్క సైడ్ కూడా అలాంటి ఆలోచన ఏం లేదా? అవసరం ఏముంది ఇప్పుడు. ఇంతకంటే నాకు అధికారం ఉన్న పార్టీ రేపు అక్కడ అధికారంలో రావాల్సిన పార్టీ, నా రెండు ఎంత పండోరా నాకంటే. ఒకవైపు ఏమో రాష్ట్రం గురించి నేను కొట్లాడాల్సిన అవసరం లేదు, ఇంకోవైపు ఏమో దేశంలో అధికారంలోకి రావాలి అక్కడ బీజేపీ. ఇక్కడ కూడా కామన్ ఎనిమి మాకు ఇక్కడ బీజేపీ. సో ఇంత మంచి పోరాడే అవకాశం ఉన్నది, నేనేమో సంతోషంగా ఉంటే రాలేదా. పోరాటంతో కూడిన అధికారం కూడా ఉన్నది కదా, ప్రతిఫలం కూడా దక్కాలి కదా. ప్రతిఫలం వస్తుంది తొందర, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇంకా మీ వల్ల ఇంకెక్కువ అయితేటుంది. ఇప్పుడు ఈ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పే తీరుని చూసి మా వాళ్ళు ఇంకా తొందరగానే అకామిడేట్ చేస్తారు. కాబట్టి ఎంతసేపటికి పదవి పదవి పదవి, ఈ రాజకీయం అనేది ఎందుకు అనిపిస్తుంది అంటే స్వార్థమే రాజకీయం. అమ్మాయిలు కావచ్చు, మీతో సన్నిహితంగా ఉండే అంటే నియోజకవర్గంలో కార్యకర్తలు కావచ్చు, ఈ పాటికి గాంధీ భవన్ దగ్గర నిరసనలు పర్వం కొనసాగాలి. ఈ రోజు కొంతమంది మా వాళ్ళు సంఘం వాళ్ళంతా చేస్తా అంటే నేను అక్కడ కూడా చేయొద్దని చెప్పిన. ఇంకా వాళ్ళు ఎక్కడో చేస్తే కొంత బాధ ఉంటే వాళ్ళకి నిరసన చెప్పుకొని అది వాళ్ళ వ్యక్తిగత అంశం, వ్యక్తిగత కాదు, వాళ్ళ ఆలోచనకు వదిలేస్తే. కానీ నేను ఇప్పుడు ఇట్లా ఉండాల్సిన అవసరం కాదు. నేను ఇట్లా ఉండకపోతే పార్టీకి ఏ నష్టం జరిగినా కూడా అది నాకు నష్టం జరిగినట్టే. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఇన్ని రోజులు మనం పార్టీని కాపాడుకుంటూ వచ్చి దయాకర్కి వ్యక్తిగతంగా రానప్పుడు చూసిన ఇట్లా అయిందని పోయినసారి వీడియో కూడా అందుకే పెట్టాను నేను. వెంటనే నేను కనీసం అలక సరి కాదు కదా, మీరు అన్న బాధ కూడా కనపడే పరిస్థితి ఉండదు ఎప్పుడు. దాచేసుకుంటారు లోపల. దాచేసుకోవాల్సిన అవసరం ఏంది? నేను ఒక మాట అంటాను, బయటకు కనపడకుండా ఒక మాట అందాం. బాధ పడతావు, బాధ చుట్టే చెప్తాం, బాధపడతావు, ఏం చేస్తావు చెప్పు. ఒకవేళ నీకు బాధ వస్తే ఏం చేస్తావు? ఆ బాధ ఉన్నప్పుడు కలుస్తాం. నాకు అన్యాయం జరుగుతుంది చూడండి, కానీ హామీ ఇచ్చారు చూడండి. ఆ హామీ కంటే ముందే వాళ్ళు 4 గోళ్ళ మధ్య ఇదేదో మీడియా ముందుకు వచ్చి దానికంటే ముందే నాతో కన్సల్టేషన్ లో ఉన్నారు కదా వాళ్ళు. నాతో మాట్లాడకపోతే నేను ఎందుకు అనేది కన్విన్స్ అయిపోతున్నారు. మీరు కన్సల్టేషన్ లో మంచిది ఉంది కదా భవిష్యత్తులో, ముందుంది మంచి కాలం అంటారా? ఉండి ఆ పాట ముందుంది లే మంచి కాలం ఒకటి అట్లా ఉన్నది బ్రదర్. టుమారో అనేది, రేపు అనేది మనదే. ఈరోజు ఎవరికి కలిసి వచ్చిందో వాళ్ళు కాదు, ఎప్పటికీ రేపు మనదే బోర్డే కనిపిస్తుంది అనుకోండి. ఈ స్త్రీ ఆ టైపా కాదు సార్, ఎప్పుడు చూసినా రేపు అని కనిపించింది అనుకోండి, ఇంకా రేపు ఉండదులే, ఈ రోజే అవుతుంది, ఏం కాదు, పెద్ద సమస్య ఏం కాదు. బట్ వన్ థింగ్ మీరు అన్న దాంట్లో ఏంటంటే, బాధ అనేది నీ పర్సనల్ ఫీలింగ్.
దేనికోసం అనే దాన్ని బట్టి నువ్వు ఆలోచించు. ఓకే. ఎందుకంటే నువ్వు ఆశించింది రాకపోవడం వలన, నీ ఆశయానికి తూట్లు పడడం వలన, ఆశ అనేది చిన్నది, అది చాలా పరిమితమైంది, వ్యక్తిగతమైంది. ఆశయం అనేది చాలా గొప్పది. ఇది నీకు వేదాంతం చెప్పినట్టు అనిపిస్తుంది, కానీ డైలాగులు వినడానికి చాలా బాగుంటాయి. ఇది సైకాలజీలో నేను ఎంకామ్లో ఉన్నప్పుడు ఏదో ఇండస్ట్రియల్ సైకాలజీ ఉన్నప్పుడు మాకు సైకాలజీ చెప్పేది. నీ లక్ష్యం ఒకవైపు ఉన్నప్పుడు ఆ లక్ష్యంలో నీకు లక్ష్య సాధనలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే నువ్వు బాధపడితే అక్కడే ఆగిపోతావు. ఓకే. నీ పయనాన్ని ఒక నిష్ఠతో ముందుకు తీసుకుపోగలిగితే నువ్వు ఎక్కడ ఆగవు. నేను కోరుకుంటున్నది కేవలం ఇది మాత్రమే అనుకునే రాజనీతి తెలిసిన వాళ్ళే పదవులని చర్చ పెడతారు. నా సుదూరమైన ప్రయాణం ఇలాంటి సందర్భాల్లో ఆ కోర్స్ బాగా చదువుతూ ఉంటారా? కాదు, అదే నా లక్ష్యం వైపు నా పరిస్థితే నన్ను అటువైపు నెడుతున్నది. సో నాకు ఇంకా హ్యాపీ. ఇప్పుడు వరంగల్ ఎంపీ అని చర్చ జరుగుతుంది సార్, అది కూడా రాకపోతే ఏంటి పరిస్థితి? వరంగల్ ఎంపీ అని చర్చ ఎవరు చేస్తుండ్రు? వస్తుంది, మీరే ఇందాక ఫోన్ చూస్తే అన్ని కనిపిస్తున్నాయని. కాబట్టి అవన్నీ కూడా వాస్తవ దూరాలుగా జరిగే చర్చలు. వాస్తవానికి వచ్చినప్పుడు నేనే చెప్తా కదా, నన్ను పంపిస్తారట అని చెప్తా కదా, లేదు నాకు అదేదో చేస్తారట అని నేనే చెప్తా కదా. ఏదైనా సరే ఇప్పుడు నేను ఎక్స్పెక్టేషన్ చాలామంది ఏమన్నారంటే నీకు సరైన లక్ష్యం లేకపోవడం వల్లనే నువ్వు ఎటు ఆలోచించలేకపోతున్నావు. నా లక్ష్యం తుంగతుర్తి సామీల్ గారికి ఇచ్చిండ్రు, నేను సావధానంగా వెనకకి రావడం, వారు గెలవడం, ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే గెలిచి ఉన్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయాలనుకున్నప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ చేద్దాం. మీకు ఆ సమయంలో ఏం చెప్పారు సార్? శామ్యుల్ గారికి ఇచ్చినప్పుడు మీకు ఏం చెప్పారు? అది మీ టికెట్ కదా, ఏం చెప్పారు? రేపటి రోజున రాబోయే అవకాశాల్లో మీకు ప్రాధాన్యత ఇస్తామన్నాడు. అదే ప్రాధాన్యత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చింది. వచ్చిన క్రమంలో ఫైనల్ చేసే క్రమంలో అది మళ్ళీ ఇదే చెప్పారా? రేపటి రోజు కాదు, మీరు ఎలిజిబుల్ 1, 2, 3 ఉన్నారు దీంట్లో, ఇప్పుడు అకామిడేట్ చేస్తాం, చేయలేకపోతే 1లో ఉన్న పేరు అర్థం కదా. అదే 1, 2, 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ 1 ఆప్షన్. సో 1, 2, 3లో 1 కాకపోతే 2, 3 ఆప్షన్స్ మీకు ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి మీరు డోంట్ వరీ అన్నది. ఓకే అని చెప్పి ఎవరికి? మున్షి గారికి. కాబట్టి ఇంత నింపాదిగా ఉండడానికి కారణం అది. నీకు అంతా అయినాక ఆదుర్దా ఎందుకు అని అడగలే మీరు? అంటే ఇప్పుడు ఓబీసీ ఉన్నది, మనం ఓబీసీ తర్వాత వినండి, నేను ఆలోచించింది ఓబీసీ నుంచి ఒకటి చేయాలనే ఆలోచన పార్టీకి ఉంది. మీన్స్ దానికి మహేష్ కుమార్ గౌడ్ గారిని అనుకున్నారు. అది కడియం శ్రీహరి గారికి ఒకటి ఎమ్మెల్సీ ఉంది కాబట్టి దాకరికి ఇస్తే బెటర్ అని ఫస్ట్ అనుకున్నారు. తర్వాత డిపార్ట్మెంట్స్లో మనం ఒక్కరికి కూడా ఇవ్వలే. ఎస్సీ డిపార్ట్మెంట్ ప్రీతం సీట్ ఇవ్వలేదు, ఎస్టీ డిపార్ట్మెంట్ బెల్లయ్య నాయక్ గారికి మనం ఏం సీట్ ఇవ్వలేదు. తర్వాత ఓబీసీ శ్రీకాంత్ మనవాడు ఉన్నాడు, శ్రీకాంత్కి ఏమి ఇవ్వలేదు. ఎన్ఎస్యుఐ వెంకట్కి మనం ఏమి ఇవ్వలేదు. యూత్ కాంగ్రెస్ శివసేన రెడ్డికి మనం ఏమి ఇవ్వలేదు. ఇవి ఆర్గనైజేషనల్లో ఉండే టాప్ వాటికి ఎక్కడ కూడా మనం అకామిడేట్ చేయలేదు. రేపు అనేది వాళ్ళకు కూడా చెప్పొచ్చు కదా. అంటే దీంట్లో ఒకదానికి చేద్దామనే ఆలోచన చివరిలో వచ్చింది. ఓకే. అలాంటప్పుడు వెంకట్ లైఫ్ మీకు తెలుసు కదా, చాలా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాడు, చోట ఎందుకు హెల్త్ కూడా, అంటే కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి, అంత టార్గెట్ చేసి. సో ఇటు మహేష్ కుమార్ గౌడ్ గారు నాకు తెలిసి నాకే 20 years నుంచి తెలుసు, ఆయన యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నుంచి తెలుసు, వర్కింగ్ ప్రెసిడెంట్ టుడే. ఈజ్ ఆల్సో సాక్రిఫైడ్ టికెట్ టు షబీర్ అలీ. షబీర్ అలీ గారు ఎవరి కోసం సాక్రిఫైస్ చేసిండ్రు? సీఎం గారి కొరకు చేసిండ్రు. సో ప్రయర్లో దయాకర్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వీళ్ళకి అకామిడేట్ చేసి దయాకర్కు నెక్స్ట్ దాంట్లో 1, 2, 3 ఉన్నాయి, ఇంకా మంచి ఆటలు చేయొచ్చు అనే ఒక ఆప్షన్ ఉంటుంది. నన్నెందుకు, నేను ఒక మాట అంటవాలి, నన్నెందుకు పార్టీ వదిలిపెట్టాలనుకుంటుంది? ఎక్కడో బయట ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పార్టీ అకామిడేట్ చేయగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు, ఇన్ని పదవులు ఉన్నప్పుడు దయాకర్ని ఎందుకు పార్టీ వదిలేయాలనుకుంటుంది? ఒక చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతుండ్రు చాలామంది. దాకరణ ప్రతిసారి నష్టమే జరుగుతుందేమో, ప్రతిసారి చేస్తామేమో, పార్టీ వదులుకోవట్లేదు, పార్టీలోనే ఉంచుకొని నష్టపరుస్తుందని చెప్తున్నారు. ఏం కాదు, మంచిగా అవుతుంది. నేను ఈరోజు చెప్తున్నా, ఇవన్నీ మీరు మంచిగా రికార్డ్ చేసి ఆ రోజు ఎందుకు దయాకర్ గారు ఇట్లా చెప్పింది ఇంత సంతోషంగా ఉన్నది. ఇప్పుడు నాలో ఉండే ఆలోచనలకు రూపమిచ్చే పార్టీగా కాంగ్రెస్ పార్టీని చూస్తా కాబట్టి నీకు కష్టమైన ఇష్టపడతావు, నీకు ఇష్టమైన వాళ్ళు కష్టపెట్టినా వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటావు. అదే దీంట్లో ఉండే వ్యక్తుల వల్ల వచ్చే అభిప్రాయ భేదాలని కూడా నేను పట్టించుకోను. కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు ఒక మాట అనుకుందాం, మిమ్మల్ని ఎవరు అడగరా బయటికి ఈ పార్టీకి రమ్మని అడుగుతారు.
పోయేటోడు ఉంటే పోతాడు కదా, 10 yearsలో కూడా పోలేడా? కాదు 10 years అయిపోయినాక కూడా పోలేరా? ఎలక్షన్స్ అప్పుడు పోలేరా? పోవడానుకుంటే దయాకర్ వీడియోలు ఎందుకు పెట్టాలి, ఉంటా అని చెప్పి ఉండాలి. కాబట్టి ఇక్కడ జరుగుతున్న పరిణామాల్ని మేము నిశితంగా లోతుగా చూస్తాం కాబట్టి వాటిని అధ్యయనం చేసిన తర్వాతనే ఈ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఊరికనే వేగ్గా స్టేట్మెంట్స్ ఇవ్వడమో, ఒక మాట నేను అన్నా అంటే దాని అర్థం ఉంటుంది. ఏదైనా సరే అది ఇంక్లూడింగ్ మూనుగోడు, నేను నా స్పీచెస్ నువ్వు ఏది చూసినా కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. మూమెంట్లో కూడా మీరు చూడండి, మూమెంట్ 10 yearsలో హిస్టారికల్ ఈవెంట్స్ ఉంటాయి. నాకు చాలామంది ఈ జనరేషన్ వాళ్ళకి ఏంటంటే ఈ యూట్యూబ్లు చూసి టీవీలో చూస్తే వాళ్ళకి ఏంటంటే దయాకరణ టీవీ నాయకుడు అనుకుంటారు. బట్ మై మూమెంట్ లైఫ్ ఈజ్ వెరీ 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 ఇంటెన్సివ్. చాలా ఒక లక్ష్యంతో నేను చేసిన మూమెంట్. అప్పుడు పార్టీ కోసం ఎన్ని సంవత్సరాలుగా కష్టపడుతున్నారు. ఎవరో ఒక చెప్తేనో ఎవరో అడ్డుకుంటేనో ఎందుకు ఆగిపోతుందని ఒక ఆవేదన వాళ్ళు ఒక మాట అంట. కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది నాయకులు ఉన్నారు కదా, దయాకర్ పట్లనే ప్రత్యేక ప్రేమ ఎందుకు అందరికి? అర్హత ఉన్న వ్యక్తి కాబట్టి ఆ ప్రేమే రేపు అవకాశం కల్పిస్తుంది. యు వెయిట్ ఫర్ దట్. ఓకే, ఆలస్యము కొన్నిసార్లు అమృతం, కొన్నిసార్లు విషం కానే కాదు. ఎందుకంటే విషం అవ్వడానికి అవకాశం లేని పరిస్థితులు నాకు ఉన్నాయి కాబట్టి. ఓకే సార్, అంతా మంచి జరుగుతుంది అనుకుందాం. ముందుంది మంచి కాలం అంటున్నారు, రేపటి భవిష్యత్తు మనదే అంటున్నారు. అంత మంచి కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఓకే, ఎక్కడ అసంతృప్తి ఏమి కనపడట్లేదు. అసంతృప్తి అనేది రాత్రి నుంచి పక్కనే ఉన్నది. మా ఆవిడ కూడా అడగండి ఎట్లా ఉన్నాను నేను. సార్ కెమెరాలు లైట్లు ఏమి లేనప్పుడు ఇంట్లో పడుకునేటప్పుడు అప్పుడు ఏమనిపించింది మీకు? అది హోల్ హార్ట్గా చెప్పాలి. ఇప్పుడు అది నాకంటే ఎక్కువ నా సతీమణికి తెలుస్తుంది కదా ఎట్లా ఉంటుందో. ఎప్పుడైనా మీరు తనని అడుగురు భవిష్యత్తులో కదా, అప్పుడు అసలు నిజాలు బయటకు వస్తాయి అంటారు. కాబట్టి ఐఎమ్ ఆల్వేస్ ఫ్రీ అండ్ హ్యాపీ. నేను ఒకటి ఆశించి లేను, ఒకటి మాత్రమే ఆశించి లేను. నా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంటుంది. రేపు మళ్ళీ జనవరిలో, ఎందుకంటే ఇది డిస్పర్స్ కావద్దని నాకు చెప్పట్లేను. ఓకే, 26th February నా మూవీ కూడా రిలీజ్ అవుతుంది. దాంట్లో నా లక్ష్యం ఏందో మీకు తెలుస్తుంది. అది కూడా కాంగ్రెస్ పార్టీతోనే ముడిపడి ఉంటుంది. సో అంత పెద్ద ఆలోచనలతో ఉన్నాను. కాబట్టి ఇంత చిన్న ఆలోచనలతో ఉండనని మాత్రం మీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చెప్తున్నా. ఓకే, మీకు మంచి జరగాలి మేము కూడా కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.